రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరిక పరిపాలన అనంతరం ఎన్నో వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో 11/2/2025 మంగళవారం రైతు భరోసా 2025 3, 4, 5 నుండి 10 ఎకరాల వారికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మరో 15 నిమిషాల్లో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన విలువైన సమాచారం, వీటి గురించి, కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,50,00,000 మంది రైతాంగానికి వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం గురించి కూడా పేర్కొనడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు. ప్రారంభించిన మొట్టమొదటి రోజే రైతు ఆత్మీయ భరోసా కింద 10 లక్షల మందికి 6,000 రూపాయల చొప్పున పంపిణీ చేసింది. రైతు భరోసా కింద 1 ఎకరానికి 32 జిల్లాలలో 31 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని 1 ఎకరానికి సంబంధించి 563 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు నిన్న వచ్చిన అప్డేట్స్ ప్రకారం 17 లక్షల మంది రైతాంగానికి 2 ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా పూర్తి చేశామని ప్రభుత్వం అయితే పేర్కొంది. ఈ 2 లేదా 3 రోజులలో 3, 4, 5 ఎకరాల వారికి డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా, మీకు 2 ఎకరాల లోపు ఉంటే రైతు భరోసా నిధులు పడ్డాయా పడలేదా కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లను యథావిధిగా 25 నుంచి 28వ తేదీన పంపిణీ చేస్తారని తెలుస్తుంది. ఈ నెల మాత్రం 2,016 రూపాయలు, 4,016 రూపాయలు యథావిధిగా పాత ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమమే ఉండబోయే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 72,000 మంది అర్హులను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. వీరికి ప్రతి ఒక్కరికి కూడా 1 లక్ష రూపాయలను మొట్టమొదటిసారిగా అర్హులందరికీ కూడా ఖాతాలో డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం చూస్తుంది. తద్వారా 4 విడతలుగా మిగతా 4 లక్షల రూపాయలను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ప్రతి కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి బ్రేక్ పడ్డాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రేక్ వేసిందని చాలామంది పేర్కొంటున్న వేళ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పేర్కొనడం జరిగింది. కొత్త రేషన్ కార్డులపైన ఎలాంటి కూడా మేము నిబంధనలు సడలించలేము, యథావిధిగా కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి, మీరు అప్లై చేసుకోవాలని ప్రకటించడం జరిగింది. మీకు ఎంతో విలువైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు కూడా వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.
and please do more subscribe to watch our videos.